సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి నిరుద్యోగులందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్రానికి కంపెనీలు తెచ్చే దిశలో కొన్ని పారిశ్రామికవేత్తలతో కూడా భేటీ అవుతూ ఎంఓయూ రాస్తున్నారని పేపర్లో కథనాలు వస్తున్నాయి. ఈ నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగులందరి ఆశల్లో చిగురుస్తున్నాయి అనుకోవచ్చా? మీరు ఒక ఉస్మానియా యూనివర్సిటీ వేదికలో ఇక్కడ చదువుకుంటున్న వ్యక్తి నిరుద్యోగిగా ఉన్నారు, ఎలా చూడొచ్చు అంటారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ఏ విధంగా ఉందంటే ఆయన సొంత పర్యటన లాగా ఒక ప్రైవేట్ ట్రిప్ లాగా వివరిస్తూ ఉన్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గత 4 రోజులుగా కనబడడం లేదని వార్తలు చక్కర్లు కొడతా ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోవద్దు. దయచేసి మీరు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి. మీరు ప్రైవేట్ వ్యక్తి అయితే మీ ఇష్టం వచ్చినటువంటి జల్సాలు చేయండి, మీ ఇష్టం వచ్చినటువంటి ఊరేగండి, కానీ మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు ప్రజలకు బాధ్యతగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీ యొక్క వ్యవహారము పూర్తిగా ప్రజాస్వామ్యానికి లోబడే ఉండాలి. కాబట్టిగా ముఖ్యమంత్రి 4 రోజులుగా తప్పిపోయినటువంటి వార్త వస్తూ ఉన్నది. దయచేసి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం, మీరు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి. ఇలా దొంగదారిన దొడ్డిదారిన ప్రైవేట్ వ్యవహారాలు చేయనిక ప్రజల సొమ్మును వినియోగించుకొని ప్రైవేట్ వ్యవహారాలు చేస్తామంటే ఊరుకునే లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపుగా వారం రోజులైంది దావోస్ పర్యటన చెప్పి. దావోస్ పర్యటనకు పోయి ఎంతమంది పారిశ్రామికవేత్తల్ని కలిసినావు, ఎన్ని కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకున్నావు అనే విషయాన్ని కూడా నేటి వరకు కూడా ఒక్క విషయం కూడా ప్రభుత్వ వర్గాల నుంచి కానీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కానీ విడుదలైనటువంటి సందర్భాలు లేవు. ఏమైనా గత 6 నెలల కింద కూడా ముఖ్యమంత్రి గారు దావోస్ పర్యటన పోవడం జరిగింది. 6 నెలల కింద వచ్చినటువంటి పెట్టుబడులెన్ని, దాని ద్వారా ఈ రాష్ట్రంలో శంకుస్థాపన జరిగినటువంటి కంపెనీలు ఎన్నని మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి దావోస్ పర్యటన ఏ విధంగా ఉంటుందంటే మసిబూసి మారేడుకాయ చేయడం, అబద్ధాలు చెప్పడం, గాలి మాటలు మాట్లాడడమే తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు, రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల విద్యార్థులకు న్యాయం జరిగేటువంటి సంబంధమే లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదో ప్రకటన చేసి రాష్ట్రానికి ఫార్మా రంగం రాబోతా ఉన్నది, ఫార్మా రంగంలో పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ జరగబోతా ఉన్నది ప్రైవేట్ రంగంలో అని మాటలు చెప్తా ఉన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మేము నిరుద్యోగుల పక్షాన దండం పెట్టి చెప్తా ఉన్నాం, మాకు ఫార్మా ఉద్యోగాలు వద్దు, ప్రభుత్వ ఉద్యోగాలే ముద్దు. నువ్వు ఇస్తా అన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు ముందుగా ఆ యొక్క నోటిఫికేషన్లు విడుదల చేయి. నీ ఫార్మా ఉద్యోగాల కోసం ఆ రోజు నిరుద్యోగులు నీకు ఓట్లు వేయలేదు, నీ యొక్క ప్రైవేట్ ఉద్యోగాల కోసం ఆ రోజు నీకు నిరుద్యోగులు నీ వెంట నడవలేదు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటేనే నీ ఎమ్మటి నిరుద్యోగులు నడిచిర్రు. నీకు అధికారం వచ్చేలాగా నిరుద్యోగులు కృషి చేసిర్రు తప్ప నీ ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తానంటే నిరుద్యోగులు ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. బిడ్డ గుర్తుపెట్టుకో, ఉరికించి వెంటాడుతాం, తస్మాత్ జాగ్రత్త. నీకు పదవి ఇచ్చిన వాళ్ళం, నేను దింపనిక మాకు నిమిషం పని కాదనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకొని ముందుకు సాగాల్సిందిగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. బీసీలకు కామారెడ్డిలో ప్రకటించినట్టుగా 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు చట్టబద్ధత కల్పించకుండా ముందుగానే మున్సిపల్ ఎన్నికలకు వెళ్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? బీసీలంతా ఏకమవుతారు అనుకోవచ్చా, లేకుంటే బీసీలు వదిలేసిరు అనుకోవచ్చా? ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న ఒక అసమర్థుడు, ఒక అబద్ధాల కోరున్నాడంటే అది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, అది రేవంత్ రెడ్డి అనే విషయం కూడా యావత్తు భారతదేశానికి తెలిసింది. అలాగే మరీ ముఖ్యంగా తెలంగాణ సమాజం తెలుసుకున్నది. రేవంత్ రెడ్డి గారు ప్రతి విషయంలో అబద్ధాలు చెప్పడం. బీసీలను 42% రిజర్వేషన్లు అమలు చేస్తానని చెప్పిండు, కాంట్రాక్టుల్లో వాళ్ళకు 23% పనులు అప్పచెప్తానని చెప్పి ఈ రోజు వరకు కూడా కామారెడ్డి డిక్లరేషన్ అమల్లో భాగంగా ఒక్క హామీని కూడా బీసీల పక్షాన నిలబడి వారికి అమలు చేసినటువంటి సందర్భాలు లేవు. గత ప్రభుత్వం కేసీఆర్ గారు అమలు చేసినటువంటి రిజర్వేషన్ స్థాయిని మున్సిపాలిటీ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో కూడా అమలు చేసినటువంటి స్థాయిని కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు తక్కువ చేసి ఈరోజు అమలు చేస్తూ ఉన్నాడు. పంచాయతీ రిజర్వేషన్లలో కానీ మున్సిపల్ ఎన్నికలలో కానీ రేవంత్ రెడ్డికి రానున్నటువంటి పుర ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పక తప్పదు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు ఆట ఆడుతున్నది బీసీలతోటి. ఏ బీసీలు అయితే నేను అధికారం రావడానికి కృషి చేసిరో అదే బీసీలు నిన్ను బొంద పెడతారనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అక్కడక్కడ వేదికల మీద పోయి కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ గౌడు, రేవంత్ ముదిరాజు, రేవంత్ యాదవ్ అని చెప్తా ఉన్నాడు. ఎక్కడి యాదవ్, ఎక్కడి ముదిరాజు, ఎక్కడి గౌడు? మా బీసీ బిడ్డల పేరు పెట్టుకొని మా బీసీ బిడ్డల ఓట్లను దండుకొని అధికారం చేపట్టి ఈరోజు బీసీల బతుకులతోటి చెలగాట మారుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి బీసీల మీద ఏ మాత్రం ఉన్నది? కపట ప్రేమ మాత్రమే. బీసీలను వంచిస్తా ఉన్నాడు, బీసీలను మోసం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి.